శ్రీకృష్ణ పరమాత్ముని దివ్యలీలల్లో నరకాసుర వధ అనంతరం జరిగిన కొన్ని విశేష ఘటనలు భాగవతంలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థంతో చెప్పబడతాయి. నరకాసురుని సంహరించిన తరువాత శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా ఇంద్రలోకానికి వెళ్లాడు. దేవేంద్రుడు ఎంతో కృతజ్ఞతతో, ప్రభూ, మా సంపదలను తిరిగి ఇచ్చి అదితీదేవి కుండలాలను తెచ్చి నరకాసురుడి బాధల్నుండి మమ్మలని రక్షించావు అని స్తుతించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నందనవనంలో విహరించేందుకు వెళ్లాడు. అక్కడ పారిజాత వృక్షాన్ని చూసిన సత్యభామ దానిని ద్వారకకు తీసుకెళ్లాలని కోరింది. శ్రీకృష్ణుడు ఆమె కోరికను నెరవేర్చేందుకు సిద్ధపడ్డాడు. ఈ సమయంలో ఇంద్రుడు మళ్లీ అహంకారానికి లోనై పారిజాత వృక్షాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. తన వజ్రాయుద్ధి ప్రయోగించాడు. కాని గరుత్మంతుడి రెక్కలోని ఒక ఈకతోనే శ్రీకృష్ణుడు ఆ వజ్రాయుద్ధాన్ని వెనక్కి తిప్పాడు. అప్పుడు ఇంద్రుడు తన తప్పును గ్రహించాడు. నా సంపదలన్నీ నీవిచ్చినవే, నీ కటాక్షమే అన్నిటికంటే గొప్పది అని నమస్కరించాడు. తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వద్దకు వెళ్లి ఆమె అహంకారాన్ని పొలగించేందుకు సరదాగా మాట్లాడాడు. నేను రాజును కాదు, గొప్పవాడిని కాదు, నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు అని అన్నాడు. ఆ మాటలు విని రుక్మిణీదేవి ఎంతో బాధపడి మూర్ఛిపోయింది. వెంటనే శ్రీకృష్ణుడు ఆమెను లేపి, ఇది సరదాగా అన్నాను అని ఓదార్చాడు. అప్పుడు రుక్మిణీదేవి వినయంతో, ప్రభూ, నీవు పరమాత్మవు. నేను నీ అనుగ్రహం పొందినందుకు కొంత అహంకారానికి లోనయ్యాను. దానిని తొలగించేందుకే నీవిలా చేశావు అని చెప్పింది. ఈ ఘటన మనసులోని అహంకారాన్ని తొలగించేందుకు భగవంతుడు కొన్నిసార్లు కఠినంగా కనిపించినా అది శుద్ధి కోసం మాత్రమేనని తెలియజేస్తుంది. మరొకసారి రుక్మిణీదేవి సోదరుడు రుక్మి తన కుమార్తె రుక్మవతిని కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత తన మనవరాలిని అనిరుద్ధుడికి ఇచ్చి మరో వివాహం జరిపించాడు. వివాహ వేడుకలో కళింగరాజు ప్రేరణతో రుక్మి బలరాముడిని జూదానికి ఆహ్వానించాడు. బలరాముడు మొదట నిరాకరించినా చివరకు ఆడాడు. ఆటలో బలరాముడు గెలిచినా రుక్మి మోసం చేసి తానే గెలిచానని ప్రకటించాడు. పైగా యాదవులను అవమానిస్తూ మాటలు మాట్లాడాడు. దీంతో కోపోద్రిక్తుడైన బలరాముడు తన గదతో రుక్మిని సంహరించాడు. కళింగరాజుని కూడా శిక్షించాడు. ఈ ఘటన ద్వారా జూదం, అహంకారం, చెడు స్నేహం మనిషిని నాశనానికి దారి తీస్తాయని భాగవతం హెచ్చరిస్తుంది. బలిచక్రవర్తి వంశంలో జన్మించిన బాణాసురుడు పరమశివునికి గొప్ప భక్తుడు. అతడు వేల చేతులు కలవాడు. ప్రతిరోజూ కైలాసానికి వెళ్లి శివుడిని సేవించేవాడు. అతని భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకో అని వరమిచ్చాడు. అప్పుడు బాణాసురుడు, గణపతి, కుమారస్వామి, మీ పరివారంతో కలిసి నా రాజధాని శోణపురానికి వచ్చి నా కోటకు కాపలా కాయాలి అని కోరాడు. శివుడు చిరునవ్వుతో ఆ వరమిచ్చాడు. అప్పటినుండి శివుడు తన కుటుంబ సమేతంగా బాణాసురుడి కోట వద్ద కాపలాగా నిలిచాడు. కొంతకాలానికి బాణాసురుడికి తన వేల చేతులు భారంగా అనిపించాయి. యుద్ధం చెయ్యడానికి శత్రువులు ఎవరూ ముందుకు రావడం లేదు. అందరూ అతని బలం చూసి పారిపోతున్నారు. అప్పుడు అతడు శివుడి వద్దకు వెళ్లి, ప్రభూ, ఈ వేల చేతులు నాకు భారమయ్యాయి. వీటితో యుద్ధం చేసి తృప్తి పొందాలి. నాకు సమానుడైన శత్రువు ఎవరూ కనిపించడం లేదు. మీరు నాతో యుద్ధం చెయ్యండి అని కోరాడు. ఆ మాట విని శివుడు కోపంగా, ఓ మూర్ఖుడా, నేను ఇచ్చిన వరబలం వల్లే నీకు ఈ అహంకారం వచ్చింది. ఒకరోజు నీ జెండా నేలకూలినప్పుడు నీకు సమానుడైన యోధుడు వస్తాడు. అప్పుడు నీ గర్వం నశిస్తుంది అని చెప్పాడు. బాణాసురుడికి ఉష అనే అపూర్వ సౌందర్యవతి కుమార్తె ఉండేది. ఆమె స్నేహితురాలు చిత్రలేఖ. ఒక రాత్రి ఉషకు కలలో ఒక సుందర యువకుడు కనిపించాడు. అతడే తన భర్త అని ఆమెకు అనిపించింది.
నిద్రలేచి ఆ యువకుడి కోసం విలపించింది. చిత్రలేఖ తన మాయాశక్తితో భూమిపై ఉన్న రాజకుమారుల చిత్రాలు చూపించింది. అందులో శ్రీకృష్ణుని మనవడు ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుని చిత్రాన్ని చూసి ఊష సిగ్గుతో ఇతడే నా మనసు దోచుకన్నవాడు అని చెప్పింది. వెంటనే చిత్రలేఖ తన యోగశక్తితో ద్వారకకు వెళ్లి నిద్రలో ఉన్న అనిరుద్ధుని తీసుకువచ్చి ఊష మందిరంలో ఉంచింది. ఇద్దరూ గాంధర్వ విధానంలో వివాహం చేసుకుని కొంతకాలం ఆనందంగా జీవించారు. తరువాత విషయం తెలిసి బాణాసురుడు కోపంతో ఊష మందిరానికి వచ్చాడు. అక్కడ నీత అనిరుద్ధుడు వీరుడిలా కనిపించగా బాణాసురుడు నాగపాశాలతో అతన్ని బంధించి కారాగారంలో పెట్టించాడు. ఇదే సమయం ద్వారకలో అనిరుద్ధుడు కనిపించక అందరూ ఆందోళన చెందారు. అప్పుడు నారద మహర్షి వచ్చి అనిరుద్ధుడు బాణాసురుడి చెరలో ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే శ్రీకృష్ణుడు బలరాముడు యాదవ సైన్యంతో శోణపురానికి బయలుదేరారు. శోణపురం వద్ద ఘోర యుద్ధం ప్రారంభమైంది. శివుడు తన వరాన్ని నిలబెట్టుకోవడానికి బాణాసురుడి పక్షాన యుద్ధరంగంలో నిలిచాడు. కుమారస్వామి బలరాముడితో, గణపతి ఇతర యోధులతో, ప్రమథగణాలు యాదవ సైన్యంతో పోరాడాయి. శ్రీకృష్ణుడు తన మోహనాస్త్రంతో శివపరివారాన్ని క్షణం మోహింపజేసి వారిని యుద్ధం నుండి దూరం చేస్తాడు. అనంతరం బాణాసురుడు 500 ధనుష్కాలతో యుద్ధం చేశాడు. కాని శ్రీకృష్ణుడు అతని ఆయుధాలన్నీ ఛేదించి సుదర్శన చక్రాన్ని ప్రచోదించాడు. సుదర్శనం బాణాసురుని సంహరించబోతున్న సమయంలో అతని తల్లి కోటర దిగంబరంగా వచ్చి తన కుమారుని రక్షించమని వేడుకుంది. శ్రీకృష్ణుడు స్త్రీ మర్యాద కోసం తన చూపును తిప్పుకున్నాడు. ఈలోగా బాణాసురుడు శివజ్వరాన్ని ప్రయోగించినాడు. దానికి ప్రతిగా శ్రీకృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని పంపాడు. ఆ రెండు జ్వరాల మధ్య యుద్ధంలో వైష్ణవ జ్వరం విజయం సాధించింది. శివజ్వరం శ్రీకృష్ణుని శరణు చేరింది. శ్రీకృష్ణుడు యుద్ధరంగంలోకి వచ్చి సుదర్శన చక్రంతో బాణాసురుడి చేతులను ఒక్కొక్కటిగా నరికిసాగాడు. పట్లకాయను కత్తితో ముక్కలు చేసినట్లు చక్రం అతని చేతులను నరికింది. 996 చేతులు నరికిన తర్వాత 4 చేతులు మాత్రమే మిగిల్చాడు. ఎందుకని అంటే అహంకారం పోయిన తర్వాత మానవుడికి ధర్మ, అర్థ, కామ, మోక్షమనే 4 పురుషార్థాలు చాలు అని సూచన. బాణాసురుడు తీవ్రంగా బాధపడి, ప్రభూ, నా అహంకారం పోయింది, నన్ను కాపాడు అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు అతని మీద కరుణ చూపి చేతితో నిమిరగానే అతని లోపలున్న రజోగుణం, తమోగుణం తొలగిపోయాయి. సత్వగుణం కలిగింది. వెంటనే బాణాసురుడు శ్రీకృష్ణుని పాదాలపై పడి నమస్కరించాడు. నీ దేహం మన దేహాల్లా పంచభూతాలతో చేసినది కాదు, అది చిన్మయ దేహం అని స్తుతించాడు. అప్పుడు కృష్ణుడు అతనిని క్షమించి కైలాసానికి పంపించాడు. రాజసిక భక్తులు బాణాసురుడు వంటి వారు మొదట కోపం, గర్వమున్నా క్రమంగా మారుతారు. తామసిక భక్తులు జరాసంధులు వంటివారు హింసతో, మద్యమాంసాలతో పూజలు చేస్తారు. వారు తాత్కాలిక ఫలితాలు పొందినా చివరికి నష్టపోతారు. అందుకే రాజసిక భక్తి ఉన్న బాణాసురుడిని శ్రీకృష్ణుడు సత్వగుణి చేసి రక్షించాడు. ద్వారకలో శ్రీకృష్ణుడు ప్రతి ఇంట్లో ఉన్నట్లు అనుభూతి కలిగించేవాడు. ఒక భార్యకు పూలు తురిమేవాడు, మరొకరికి పాలు పితికిచ్చేవాడు, ఇంకొకరికి వంట చేసేవాడు, ఇంకొకరికి పాదసేవ చేసేవాడు. ప్రతి ఒక్కరికి కృష్ణుడు నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనిపించేది. ఇదే పరమాత్మ యొక్క సర్వవ్యాప్త స్వభావం. ఆయనకు 16,108 భార్యలు, అనేక మంది కుమారులు, మనవళ్లు ఉన్నారని వర్ణించారు. ద్వారకా నగరమంతా ఆయన సంతానంతో నిండిపోయింది. అయినా ప్రతి ఒక్కరి దగ్గర ఆయన ఉన్నట్లు అనిపించేది. ఒకరోజు కృష్ణుని కుమారులు బంగారు బంతితో ఆడుతుండగా అది ఒక పాత బావిలో పడిపోయింది. అందులో ఒక పెద్ద తొండం ఓసరవెల్లి కనిపించింది. వారు ఎంతమంది కలిసి తాళ్లు కట్టి లాగినా దాన్ని బయటకు తీయలేకపోయారు. చివరికి కృష్ణుని దగ్గరకు వచ్చారు. కృష్ణుడు వచ్చి తన ఎడమ చేత్తో
సులభంగా దాన్ని బయటకు తీశాడు. వెంటనే ఆ తొండం స్వర్ణవర్ణంతో ప్రకాశించే మహాపురుషుడిగా మారిపోయింది. అతను నృగ్ మహారాజు, ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాదాత. రోజు వేలాది గోవులను దానం చేసేవాడు. కాని ఒకసారి పొరపాటున ఇప్పటే దానం చేసిన ఆవును తిరిగి ఇంకొకరికి దానం చేశాడు. 2 బ్రాహ్మణులు ఆ ఆవుపై తగాదా పడ్డారు. రాజు 10,000 ఆవులు ఇస్తానన్నా, రాజ్యం ఇస్తానన్నా వారు ఒప్పుకోలేదు. దానం చేసిన వస్తువు మీద జాగ్రత్త లేకపోవడం వల్ల పాపం ఏర్పడింది. ఆ దోషం వలన నృగుడు తొండ రూపం పొందాడు. శ్రీకృష్ణుని స్పర్శతో అతనికి శాప విమోచనం కలిగింది. తన కథ చెప్పి దానం చేసేప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఆత్మస్తుతి చెయ్యకూడదు, ఇతరులను నొప్పించకూడదు అని ఉపదేశించాడు. తర్వాత దివ్యలోకానికి వెళ్లిపోయాడు. తరువాత కృష్ణుడు బలరాముడిని వృందావనానికి పంపినాడు. అక్కడ నందుడు, యశోదమ్మ, గోపికలు అందరూ ఆనందంతో బలరాముడిని ఆహ్వానించారు. ఒకరోజు బలరాముడు యమునా తీరం వద్దకు వెళ్లి మధురమైన పానీయం సేవించాడు. తరువాత యమునాను తన దగ్గరకు రావాలని పిలిచాడు. యమునా వెంటనే రాకపోవడంతో కోపంగా నాగలితో నదిని లాగాడు. యమునాదేవి భయపడి స్త్రీరూపంలో వచ్చి నమస్కరించి క్షమాపణ కోరింది. ఆమె తన తప్పును ఒప్పుకుని బలరాముడిని మహాశక్తివంతుడిగా స్తుతించింది. తరువాత బలరాముడు ఆమెను క్షమించి గోపికలతో కలిసి జలక్రీడలు చేశాడు. అప్పటినుండి ఆ ప్రాంతంలో యమున పవిత్రంగా, కొంచెం వంగి ప్రవహిస్తోందని చెబుతారు. ఈ లీలలో గొప్ప బోధ ఉంది. గురువులు చెప్పిన ప్రతి విషయం అనుసరించాలిగాని వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని అర్థం లేకుండా అనుకరించకూడదు. మహాత్ముల స్థాయి వేరు, వారి కార్యాలకు లోతైన తాత్పర్యముంటుంది. మనం చెయ్యాల్సింది వారి ఉపదేశాన్ని గ్రహించి ధర్మ మార్గంలో నడవడం మాత్రమే.